మిమ్మల్ని కలుసుకోవడం అన్నది చాలా సంతోషదాయకం. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన. ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. కన్న తండ్రి, మాట్లాడుచున్న నాకు సహాయమును దయచేయండి. ఇక్కడ అవసరమైన సంగతులను మీరే మాట్లాడింపజేయమని దేవా, ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి అని ఈగితే గనుక కేవలం స్తుతించడము ప్రార్థించడము అని మాత్రమే కొందరు అనుకుంటున్నారు. కానీ అసలు నిజమైన ఆరాధన ఏంటో ఒకసారి ఆలోచిద్దామండి. ఆరాధించాలా ప్రభువుని అంటే ఖచ్చితంగా ఆరాధించాలి. దేవుడు ఇశ్రాయేలును పిలుచుకున్నదే ఆయన్ను ఆరాధించడానికండి. తన్ను ఆరాధించడానికి ఇశ్రాయేలును పిలుచుకున్నాడు. ఏమండి, మనమందరం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు మనం ఆరాధిస్తున్నామా? ఆరాధన అన్నది అసలు ఎలా ప్రారంభమైంది? ఎవరు ఆరాధిస్తారు? ఎవరు ఆరాధిస్తారంటే ఆయనే నా ఆశ్రయము అనుకున్నవారు ఆరాధిస్తారు. ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆరాధిస్తారండి. మనుషుల్ని ఆధారం చేసుకున్న వాళ్ళు ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించలేరు. దేవుడంటే ఏంటో అర్థం అవ్వాలి, దేవుడే నా దిక్కు అన్న సత్యం కూడా అర్థం కావాలి. అప్పుడే మన పూర్ణ మనసుతో ప్రభుని ఆరాధించగలుగుతామండి. మరి ప్రభువుని అలా ఆశ్రయించి ఆరాధించే జీవితాలు దేవుడికి ఎంతో మహిమకరంగా ఉంటాయండి. ఈ ఆరాధన ప్రారంభంలో అయితే వ్యక్తిగతంగా జరిగేదండి. అంటే ఎవరికి వారుగా, ఎవరకు దేవుణ్ణి ఆరాధించాలనిపిస్తే వాళ్ళు ఆరాధించేవారు. పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక పశువుని, ఒక పరిశుద్ధమైన జంతువుని తీసుకుని బలిస్తే అది ఆరాధన అయిపోయేది. పాత నిబంధన కాలంలో కయీను, హెబేలు వారు ఏం చేశారు? ప్రభువుని ఆరాధించడం అంటే వారు ఏం చేశారండి? బలర్పించారు. ఏమండి, నోవాహు గారు, అబ్రహాము గారు వారు ఏం చేశారు? బలర్పించేవారు. వారికి నచ్చిన ప్రాంతంలో వారు ఒక పశువుని తీసుకుని దాన్ని బలిచ్చి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనేవారండి. అలా వ్యక్తిగతమైన ఆరాధన ఆ రోజుల్లో జరిగేది. అయితే ప్రభు అనుకున్నారు, ఇలా కాదు, నాకంటూ ఒక పర్టిక్యులర్గా ఒక ప్లేస్ ఉండాలి, ఒక స్థలంలో నన్ను ఆరాధించాలి. ఆ స్థలంలోనే, ఆ స్థలం దగ్గరికి మీరు అందరూ రావాలి, సంఘముగా రావాలి, ఐక్యతతో రావాలి, అందరూ కలిసి ఆరాధించాలి అని అనుకుని ప్రత్యక్ష గుడారం ద్వారా ఆరాధన ప్రారంభించాలని ప్రభు సంకల్పించారండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను వచ్చేదాకా కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరే బలులు అర్పిస్తూ ఏమండి దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ రోజు దేవుణ్ణి బలులు అర్పిస్తూ ఆరాధించేవారు. ఇలా ఆరాధన క్రమం కొనసాగిన తర్వాత దేవుడు ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడు ఆ దేశానికి వాళ్ళు వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత అప్పుడు కూడా ఆరాధన ఎలా ఉందంటే ఒక పశువుని తీసుకోవడము, అది పరిశుద్ధమైనదో కాదో చూసుకోవడము, దాన్ని బలి ఇవ్వడము, ప్రభువును ఆరాధించడము అనుకునేవారు. దహన బలి, సమాధాన బలి, నైవేద్యము ఇవన్నీ కూడా ఆరాధనలోని భాగమే. ప్రియమైన వారులారా, ఇలా వాళ్ళు ఆరాధిస్తున్నారు, అలాగే ఆరాధిస్తున్నారు. ఆరాధన అంటే ఏంటంటే దేవునికి ఇష్టమైనవి ఇవ్వడమే ఆరాధన. ఆయనకి ఏది ఇష్టమో అది ఇవ్వడమే ఆరాధన. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఉన్నారో ఆయనకి సాదృశ్యంగా పాత నిబంధనలో ఒక పశువుని తీసుకొచ్చి బలివ్వడం అన్నది ఒక ఛాయగా ఇవ్వబడింది. అలాగే దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళ్ళేవారండి. ఇదైనా సవ్యంగా జరిగిందా? దీన్ని మనుషులు సవ్యంగా చేశారా అంటే కొంతకాలం రాజుల కాలానికి, అంతకంటే ముందు న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి వారి యొక్క ఆరాధన దేవుడికి నచ్చలేదండి. ఎందుకంటే
ఇచ్చే వస్తువు మనిషి చూస్తాడు, ఇచ్చే మనసును దేవుడు లక్ష్య పెడతాడు. ఇచ్చేటప్పుడు కానుక మాత్రమే మేము చూడగలమండి, మనస్సును మేము చూడలేం. కానీ ప్రభు మనస్సును చూస్తాడండి. దేవుడు తన్ను ఆరాధించే వాళ్ళ దగ్గరే ఉండిపోవాలనుకున్నాడు. అలాగే ఇశ్రాయేలుతోనే ఉండాలని, ఇదిగో పలానా ప్లేస్లోనే నన్ను ఆరాధించండి అని ఒక స్థలాన్ని పర్టికులర్గా ఆయన పెట్టిన తర్వాత అనేక మంది ఆయన ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాపం చేస్తూ బలిచ్చేవారంటండి. అప్పుడు చాలా మార్లు ప్రభువు చెప్పారు, నాకు మీ అర్పణల విషయంలో సంతోషం లేదు, మీరు మనస్సు మార్చుకోవాలి. కేవలం నాకు ఇష్టమైనది ఇస్తే సరిపోదు, మీరు మనస్సు మార్చుకోవాలి. మనస్సే నాకు ఇష్టమైన బలి, మీ హృదయమే నాకు ఇష్టమైనటువంటి నైవేద్యము అని చెప్పడం ప్రారంభించారండి. అర్థం చేసుకున్న వాళ్ళు దేవునికి నచ్చినట్లుగా తమ హృదయాన్ని కాపాడుకుంటూ ఆ రోజు ఆరాధించేవారు. ఇంకొంతమంది ఏం చేసేవారంటే తమ హృదయంలో భ్రష్టత్వాన్ని ఉంచుకుంటూనే ఆరాధించేవారు. అలాంటి ఆరాధనలు దేవుడికి నచ్చేది కాదండి. ఏం జరుగుతుంది ఆయన్ని ఆరాధించకపోతే? ఏం జరుగుతుంది ఆయన ఆరాధించకపోతే అంటే ఆయన ఉండలేడు, మన మధ్య ఆయన ఉండలేడు. ఆయన్ని ఆరాధిస్తేనే ఆయన మనతో జీవించగలుగుతాడండి. ఇశ్రాయేలుని విమోచించింది కూడా దేవుణ్ణి ఆరాధిస్తాడని నిర్గమాకాండము 3-10 అధ్యాయాలలో 9 సార్లు రాశాడండి. నన్ను సేవించడానికి, ఆయనను సేవించడానికే నేను వారిని విమోచించాను అని. ఏమండి, ఈ ఆరాధన ఎప్పుడైతే వీళ్ళు సరిగా చేయలేదో ప్రభు ఉండలేకపోయాడండి, వారి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడండి. అలా సమూయేలు మొదటి గ్రంథంలో వాళ్ళు చేసిన భయంకరమైనటువంటి ఆరాధన ఏదైతే ఉందో, మనస్సు దేవుని మీద ఉంచకుండా వాళ్ళు పైకి మాత్రమే చేస్తున్నటువంటి క్రియను బట్టి ప్రభు అక్కడ ఉండలేకపోయాడండి. ఒకసారి చూద్దాము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి చదవగలిగితే గనుక వారు ఆ 11 నుంచి కిందకి 17, 18 ఈ 2వ అధ్యాయము 11 నుంచి ఆ అధ్యాయం మొత్తం చదివితే గనుక వాళ్ళు ఎంత భయంకరంగా మనస్సును కల్మషం చేసేసుకుని వాళ్ళ మనస్సు సరిగా పెట్టకుండా దేవుడు ముందు మాత్రము భక్తులుగా ఉన్నారు అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. దేవుడు అక్కడ ఉండలేకపోయాడండి. దేవుడు ఏం చేశాడంటే ఇంకా వారి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. 4వ అధ్యాయంలో వారి మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారండి. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. వారి మధ్య నుంచి ప్రభు వెళ్ళిపోయినట్లుగా వ్రాయబడి ఉంది. వాళ్ళకి దేవుడు మన మధ్యన ఉన్నాడు అనడానికి సూచన ఏంటంటే వాళ్ళు ఏ యుద్ధానికి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమొస్తుంది? విజయం వస్తుందండి. మందసం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ మందసంలో దేవుని శక్తి ఉందని నమ్మేవారు. ఆ మందసం గనక శత్రువులు ముందు పెడితే శత్రువులు గుండెలు వణికిపోయాయండి. కానీ ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే చూద్దాం. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాము. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతులుండి మనలను రక్షించుననిరి. అంటే ఆ మందసం అంటే దేవుని శక్తికి ఛాయగా ఉన్నటువంటి ఆ మందసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే యుద్ధంలో జయిస్తారన్నమాట. ఆ మందసం చుట్టుపక్కల ప్రాంతంలో ఏమంటే అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. దాన్ని ఆవల ఈ ఆరాధనలు జరిగేయండి. సో దేవుడు మనతోనే ఉన్నాడు కదా, మనతోనే ఉన్నాడు కదా అన్న ఆలోచనతో దేవుడు మనతోనే ఉన్నాడని ముందుకు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఓడిపోతారండి.
ఎందుకు ఓడిపోయారు అంటే కనుక దేవుడు చెప్తాడు, మీరు ఆరాధిస్తున్నారు, బలులర్పిస్తున్నారు, కానీ మీ మనస్సు మాత్రం నాకు దగ్గరగా లేదు, నేను మీ మధ్య ఉండలేనని వెళ్ళిపోతాడండి. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలు చాలా బాధపడతారు, ప్రజలు చాలా బాధపడతారు. ఇప్పుడు తల్లి వదిలేసిన, తండ్రి వదిలేసిన, అన్న వదిలేసిన, చెల్లి వదిలేసిన, ప్రపంచమంతా వదిలేసిన దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటేనండి చాలా ధైర్యంగా ఉంటుంది. ఏమండి, ప్రపంచమే మనతో ఉన్న ఒక్క దేవుడు మనతో లేకపోతే మనము జయించలేము, మనము జీవించలేమండి. మన బ్రతుకు ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తం అయిపోతుందండి. అక్కడ ఒక స్త్రీ ప్రసవిస్తూ బిడ్డను ప్రసవించి చనిపోతుందండి. మందసం వెళ్ళిపోయిందా? దేవుని శక్తి వెళ్ళిపోయిందా? దేవుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడా అని ఆమె ప్రసవ నొప్పులు తగిలి బిడ్డకు ప్రసవమిచ్చి చనిపోతుందండి. అంటే ఆ రోజుల్లో దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోవడం ఎంత కలవరాన్ని పుట్టించిందో ఒకసారి ఆలోచిద్దాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మనకు అర్థం కాదండి. దేవుడు మనతో ఉన్నంత వరకు మనకు అర్థం కాదండి. దేవుడు ఏమి మనుషుల్లా ఒక తప్పు చేసేస్తే ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళిపోడండి. చిన్న పొరపాటు చేసేస్తే నేను నిందించేసి, నీ మీద దోషణలు పలికేసి, నీ మీద నేరారోపణ చేసేసి నీ ముఖం చూడని వెళ్ళిపోడండి. ఆయన ఎంతో ఓర్చుకుంటాడండి, ఎంతో ఓర్చుకుంటాడు, ఎంతో సహిస్తాడు, ఎంతో ఎదురు చూస్తాడు. ఆయన ప్రాణము విసిగించేంతగా నువ్వు మారిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడా? అందుకోగలమండి? అందుకోగలమా? యేసుక్రీస్తు ప్రభువారిని మీరు కానీ నేను కానీ, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు, సిలువెక్కు, నువ్వు మరణించు, నువ్వు కొరడా దెబ్బలు తిను, నువ్వు మోం మీద ఉమ్మి వేయించుకో, అవమాన పాలవ్వు, నువ్వు చనిపో అని మనం చెప్పామండి? చెప్పలేదు. కానీ తనకు తానుగా వచ్చాడు. ఒకవేళ ఆయన రాను అని పరలోకంలో కూర్చుంటే ఆయన తీసుకురాగలవారు ఎవరండి? మీరు సరిపోతారా? నేను సరిపోతానా? ఆయన తీసుకురాగలిగిన వారు ఎవరు? కానీ దేవుడు మనకు అందుతున్న వేళ అర్థం కావట్లేదేమోనండి. ఆ రోజు ఒక చిన్న గుడారంలో ఒక పెట్టె ఆకారంలో ఉన్న అక్కడ దేవుని శక్తి ఉంది. తనకు తానుగా వచ్చాడు ఆయన. తనకు తానుగా వచ్చి మనుషులతో ఉండాలనుకున్నాడు. కానీ మనిషి ఏం చేశాడంటే మనసు ఇవ్వకుండా క్రియలు చేస్తూ వెళ్ళిపోయాడండి. మనసు ఇవ్వకుండా క్రియ చేస్తూ వెళ్ళిపోయాడు. మనసు ఇవ్వనప్పుడు దేవుడు అక్కడ ఉండలేడు, వెళ్ళిపోయాడు. ఈ ఏలీ కాలంలో వెళ్ళిపోయినటువంటి దేవుని శక్తి మరలా ఇప్పుడు వచ్చింది, సమూయేలు గారి కాలంలో వచ్చింది. ఏమంటే ఎవరైతే తన్ను ప్రేమిస్తారో ఒక్కరున్నా సరే ఆ ఒక్కరి కోసం ఏం చేస్తాడండి దేవుడు? తిరిగి వస్తాడు. ఒక వ్యక్తి ఇలా అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ మీద ప్రేమతోనే ప్రాణం పెట్టాడంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఏదో నా ఒక్కడి మీదే ప్రేమ ఉన్నట్టు చెప్తారే, మీ అందరి కోసం కూడా పెట్టాడు కదా, ఇది నా కోసమే స్పెషల్గా వచ్చినట్టు చెప్తారే అని ఆ వ్యక్తి అడిగాడంటండి. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, మేమందరం రక్షణలోకి వెళ్ళిపోయి నువ్వు ఒక్కడివి పాపిగా మిగిలిపోతే నీ ఒక్కడి కోసం కూడా ప్రభు వస్తాడు, తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెళ్తాడని లేఖనం చెప్తుంది, నీ ఒక్కడి కోసం ఆయన వస్తాడని చెప్పాడంటండి. అలా ఒక్కరు చాలండి, ఒక్కరు 100 మంది ప్రభువుకు అవసరం లేదండి. ఒక్కరు తమ హృదయాన్ని అర్పించి ఆయన్ను ఆరాధించడానికి ముందుకొస్తే కనుక ప్రభు శక్తి మరల ఆ ప్లేస్లో, ఆ స్థలంలో, ఆ గ్రామంలో, ఆ దేశంలో ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ప్రభువుకి మనసిచ్చువారు ఏరి, ప్రభువుని మనసుతో ఆరాధించువారేరి. ఆ రోజుల్లో ఏలీ కుమారులు దేవుణ్ణి వెళ్ళిపోయేలా చేశారండి తమ దుష్ప్రవర్తనతో. సమూయేలు తన భక్తితో మరలా దేవుని శక్తిని ఆహ్వానించాడండి. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలానికి మరలా దుర్మార్గులు బయలుదేరారండి. మరలా మంచి రాజులు, చెడ్డ రాజులు, రాజుల కాలానికి వెళ్ళిపోయేసరికి ఒక్కొక్కరు ఒక్కోలా తమకిష్టం వచ్చినట్లు, ఒకరేమో గొప్పగా ఆరాధించేవారు, మరొకరు సరిగా ఆరాధించేవారు కాదు. ఏమండి, కానీ దావీదు గారి కాలంలో మాత్రం చాలా గొప్పగా ఆరాధన జరిగిందండి, చాలా గొప్పగా ఆరాధన జరిగింది. దావీదు గారు ఎంత గొప్పగా ఆరాధన చేశారంటే ఆ రోజుల్లో దావీదు గారు వచ్చిన తర్వాత విస్తృతమైనటువంటి బలులు అర్పించారంటండి. అంటే పాత నిబంధనలో కాబట్టి ఆరాధన అనగానే అది బలివ్వడమే.
సో ఆ రోజుల్లో దావీదు గారి కాలంలో ఎంతో చక్కగా ఆరాధన జరిగింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడు, సొలొమోన్ గారు వచ్చారు. దేవాలయం అయితే చాలా పెద్దది కట్టించాడు ఆయన. స్టార్టింగ్లో చాలా ఘనంగా జరిగించాడు ఆయన. కానీ అంతానికి వచ్చేసరికి తప్పుకుపోయాడండి. మరలా హృదయం బాలేదు. హృదయం బాలేని చెట్ట మరలా ప్రభు ఉండలేడు. వారు బబులోను చెరకి వెళ్ళిపోతారు, శిక్షకి వెళ్ళిపోతారు, మరలా తిరిగి వస్తారు. పోనీ తిరిగి వచ్చాకన్నా సరిగా ఉంటారా అంటే రాను రాను అంతకంతకు ఏమండి దేవునికి తన మనస్సును దూరం చేసేస్తారండి. దేవునికి తమ మనస్సును దూరం చేసేస్తారండి. చివరికి ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతారంటే, మలాకీ గ్రంథం చూద్దాము. మలాకీ గ్రంథం తక్కువ రిఫరెన్సెసే చూపిస్తున్నానండి, సమయం కొంచెమే ఉంది కదా. మలాకీ గ్రంథము 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంతగా దిగజారిపోయారంటే వీళ్ళు అప్పటి వరకు కనీసం ఇచ్చేది మంచిది ఇచ్చేవారండి. మనసు సరిగా లేదు కానీ ఇచ్చే అర్పణ మాత్రం ఆచార విషయంలో సరిగ్గా ఉన్నారు. రాను ఎంత దిగజారిపోయారంటే ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. ఇచ్చే విషయంలో కూడా పడిపోయారండి. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ఇలా చేస్తున్నారు? ఏంటంటే మేమేం చేసాం? మనిషికి ఇష్టమైంది ఏంటో తెలుసండి? తిరుగుబాటుదారుడు అండి మనిషి. తప్పు చేసామంటే ఒప్పుకోడు. తప్పు చేశాను అతగాడికి తెలిసినా ఒప్పుకోడు. మేమేం చేసాం అంటే ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, దోషము గల దాన్ని బలిపీఠం మీద పెడతా తప్పు కాదా? ఇన్నాళ్ళు మీ మనసే చెడిపోయింది అనుకున్నాను, ఇప్పుడు నేను కూడా మీ మనసులో హీనపరచబడ్డానా? నా మీద కూడా విలువ లేదా మీకు అని, నా మీద కూడా విలువ లేకుండా పోయిందని. ఇక దేవుడు ఉండగలడా అండి? అక్కడతో లాస్ట్. మలాకీ గ్రంథం తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు ప్రభు మాట్లాడలేదు మనుషులతో? 400 సంవత్సరాలు ఇంకా మాట్లాడలేదండి. 400 సంవత్సరాలు. అంటే ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు కనికర పూర్ణుడు, వాత్సల్యము కలిగిన దేవుడు కరెక్టే, కానీ దాన్ని నీవు పరీక్షించకూడదు. నువ్వు పరీక్షిస్తూ కూర్చుంటే నీ మనస్సు మార్చుకోకుండా, అదే కఠినంగా నీవు నీ మనస్సును మార్చుకోకుండా ఒకవేళ వేషధారితనంగా నువ్వు ఆరాధిస్తే, చాలామంది ఉంటారండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, బాప్తీసం తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అన్నీ చేస్తారు, రక్షణ తీసుకోరు. అన్నిట్లో ఉంటారు, రక్షణ తీసుకోమంటే ఆలోచిస్తారు. నీ మనసు ఇవ్వలేనిది క్రియలు ఎందుకు? ఏమండి, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయకుండా డబ్బులు వేస్తానంటే ఎవరి అకౌంట్లో పడతాయి అవి? నీ మనసు ఇవ్వాలి, నీ మనసుని పరిశుద్ధపరచుకోవాలి. రక్షణ తీసుకున్న వారైతే మీ బ్రతుకునివ్వండి. ఏది ఇష్టమైన బలి? ఆరాధన అంటే ఆయనకి ఇష్టమైంది ఇవ్వడమే. పాత నిబంధనలో భవిష్యత్తులో నా కుమారుడు బలి కాబోతున్నాడు అన్నదానికి సూచనగా ఒక నిర్దోషమైన బలి పశువు బలిని ఆయన స్వీకరిస్తే, మరి క్రొత్త నిబంధనలో ఆయన ఏం తీసుకుంటున్నాడు? క్రొత్త నిబంధనలో ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఆయన ఆశించింది ఇవ్వడమే కదా ఆరాధన అంటే. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఇప్పుడు కూడా ఒక గొర్రెని తీసుకొచ్చి బలి ఇవ్వాలా? ఏమండి, ఇప్పుడు కూడా మనం నూనె, గోధుమ పిండి తెచ్చి ఇవ్వాలా? మరి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఆయనకి ఏమి ఇష్టం? ఆయన ఇప్పుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి ఏది ఇష్టమో చెప్పమంటారా? క్రొత్త నిబంధనకి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము చూడండి.
మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆయనకి ఎవరి యందు సంతోషం ఉందంటండి? యేసు క్రీస్తు ప్రభువారి యందు సంతోషం ఉంది. మరొక్కసారి ఆయన మాట్లాడుతూ అదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము, అతని ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టాను. ఎవరిష్టమంట అండి? యేసుక్రీస్తు ప్రభువారి ఇష్టమంట. యేసుక్రీస్తు ప్రభువారంటే ఎందుకు ఇష్టమంట? ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి బలికమ్మంటే బలైపోయాడండి. ఏదైనా నా తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారంటే తండ్రి అయిన దేవునికి చాలా ఇష్టమండి. ఈరోజు ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నడుచుకున్నారో అలాగే నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారో అలాగే జీవించాలి. అది ఇప్పుడు ఆయనకు ఇష్టమైన బలి. ఇవ్వగలుగుతున్నామా? అసలు ఎలా జీవించారు యేసుక్రీస్తు ప్రభువారంటే, ఆయన మాట ఒకటి మనసు ఒకటి ఎప్పుడూ కాదు, ఆయన మాట ఒకటి ప్రవర్తన ఒకటి ఎప్పుడూ కాదు. ఆయన బ్రతుకున్న దినములలో ప్రార్థనలతోనూ యాచనలతోనూ మహారోధనతోనూ భయభక్తులు కలిగి బ్రతకాడండి. ఇంకా పేదలను కనికరిస్తూ ఏమండి, ఆయన ఎన్నో సత్క్రియలు చేస్తూ ఆయన చేసిన కార్యాలంట వ్రాయుటకు ఈ భూమి సరిపోదు, ఆకాశాన్ని తీసుకున్న అది సరిపోదండి. ఎన్నో విస్తారమైన కార్యాలు చేశారండి. అంటే ఇప్పుడు కూడా ప్రభు అడుగుతున్నాడు, క్రియ కావాలి, మనసు కావాలి. ఆ రోజు కూడా అదే అడిగాడండి. మీకా గ్రంథంలో చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉన్నటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. బలిని మాత్రమే ఇచ్చారు, మరి మనసు ఎవరికి ఇచ్చారు? ఈ మనసు ఎవరికి ఇచ్చారు? మనసు ఇవ్వలేదండి. యెషయా గ్రంథంలో కూడా చూద్దాం. యెషయా గ్రంథము 'ఇర్మీయా గ్రంథాన్ని చూద్దామండి. 7వ అధ్యాయము ప్రారంభం నుంచి చదివితే, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఏం చేయాలండి? మీ మార్గమును మీ క్రియలను దిద్దుకోండి. ఇంకా ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువానిలా తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట
నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలగచేయు అన్యదేవతలను అనుసరించి నుండిన ఎడల మిమ్మల్ని కాపురముంచుదును. ఇక్కడ ఏమర్థమైందండి? మనస్సు, మనస్సు క్రియ, మనస్సు క్రియ. ఏమండి, ఈరోజు నిజంగా నేను ఆనందించేటువంటి విషయం ఏంటి అంటే, సహోదరులు సుబ్రహ్మణ్యం అన్నయ్య గారి విషయంలో క్రియ మాత్రమే కాదు, అంటే నేను పొగడాలని కాదు, కానీ క్రియ మాత్రమే కాదు, కానీ మనస్సు. ప్రకటన గ్రంథంలో కూడా ఆ ఎఫెసు సంఘములో నీ క్రియ నేను చూశాను, కానీ మునుపుండిన ప్రేమ నీలో లేదు. అంటే మనస్సు, మనస్సు క్రియ చాలామంది చేస్తున్నారు, కానీ పరిశుద్ధ హృదయం ఎంతమందికి ఉంది? పరిశుద్ధ హృదయముతో క్రియ చేసేవారు ఎవరండి? క్రైస్తవుడు. క్రైస్తవుడు హృదయము క్రియ, హృదయము క్రియ. మరి ఈ గ్రామంలో సహోదరులు చేస్తున్న సేవ ఏదైతే ఉందో, నిజంగా కేవలం సేవ మాత్రమే అయితే అది ధన్యత కాదు. కానీ ఆయన ఒక మాట అన్నారు, అదేంటంటే బ్రతుకు మార్చుకోవాలి. బ్రతుకు మార్చుకోవాలి. బ్రతుకు మార్చుకుని సేవ చేసేవారు ఒకవేళ మన మధ్య ఉంటే, బ్రతుకు మార్చుకోమని ప్రేరేపిస్తూ మన సత్క్రియల్లో పారిభాగం ఇచ్చే విధంగా ఎవరైనా మన మధ్య ఉంటే అది మన ధన్యత అండి. సత్క్రియను పురుకొల్పే విధంగా చాలా ఉన్నాయి, కానీ సత్ప్రవర్తన దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? క్రీస్తు దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? ఇది క్రీస్తు నేర్పడిన సాక్ష్యం ఎవరిస్తారు? సాక్ష్యం ఎవరిస్తారు? నిజమండి. ఈరోజు ఇంత గొప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్కి అసలైన అందం ఏంటంటే, హృదయముతో కూడినటువంటి క్రియ నేను చూసింది, మనసుతో కూడినటువంటి కార్యం. ఏదైతే మనం చెప్తున్నామో అది మన బ్రతుకులో చూపించటము. అది అన్ని గారి విషయంలో నేను చూశాను. అది మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం. నేర్చుకోవడం తప్పండి? నేర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. స్ఫూర్తి తీసుకోవాలి. ఏం స్ఫూర్తి తీసుకోవాలి? 2 విషయాలు చెప్పారు. ఆయన ఆధారం, తర్వాత బ్రతుకు మార్చుకోవడం ప్రాధాన్యం, తర్వాత పేదలను కనికరించడం అన్నది ప్రాముఖ్యం. ఈ 3 విషయాలు చెప్పారు. పేదలను మాత్రమే గుర్తుపెట్టుకుని మనసును మర్చిపోదామా? మనసును పేదల్ని గుర్తుపెట్టుకుని ప్రభువును మర్చిపోదామా? ఈ 3 ఏది మిస్ అయినా ఈరోజు మనం సరిగా ఆరాధన చెయ్యలేనట్టే. మనస్సు ఉండాలి, ప్రభు ఉండాలి, క్రియ ఉండాలి. మీరు సత్క్రియలు చేయుటకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన వారులారా. కాబట్టి ఒక విషయం ఆలోచిద్దాం. ఈరోజు జరగవలసిన ఆరాధన జరుగుతుందా? ఈరోజు ఆరాధన చేస్తున్నామా? లేదు. మరి దేన్ని ఆరాధిస్తున్నామంటే, ఏమో దేన్ని ఆరాధిస్తున్నామో నన్ను అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే అందరూ ఒకదాన్నే ఆరాధించట్లేదు. ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క విగ్రహం ఉండిపోయింది. విగ్రహం అనగానే అది ధనాపేక్ష కానివ్వండి, అది వ్యక్తులు కానివ్వండి, అవి వ్యామోహాలు కానివ్వండి, లోక అపేక్షలు కానివ్వండి. ఎందుకని ఆ లోకాశల్ని ఎందుకని మనం ఆరాధిస్తున్నాం? ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా, గుర్తుపెట్టుకోండి. ప్రభు విలువ తెలిసిన వాళ్ళు, క్రీస్తు యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టలేరండి. యాకోబు గారు అలాగే, అసలు నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను వదలను అన్నాడండి. ఆయన విలువ తెలిస్తే ఆయన పట్టుకొని మనము విడిచిపెట్టం ప్రియమైన వాళ్ళారా. ఆయన విలువ తెలియకపోతేనే లోకం చుట్టూ తిరుగుతాం. నేను అడుగుతాను, ప్రభువు కంటే లోకంలో గొప్పగా ఏముంది? లోకాన్ని పట్టుకొని ప్రభువు మనల్ని వదిలి వెళ్ళిపోతుంటే పోతే పోని అన్నట్టు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నాం? ఆయన ఎవరు? ఆయన ఎవరంటే ఆయన స్వయం సంభూతుడు. ఆయన ఎవరండి? స్వయం సంభూతుడు. అంటే తనకు తానుగా ఉనికి కలిగిన వాడండి. నీ దగ్గర ఏదో అవసరమని ఆయన ఎప్పుడూ చేయి చాపడు కదా. ఈరోజు మనతో కొంతమంది స్నేహం చేస్తున్నప్పుడు మన నుంచి ఏదోటి ఆశించే చేస్తారు. మనకి ఎవరైనా సహాయం చేస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి సహాయం చేస్తామనే వాళ్ళు మనతో ఉంటారు. కానీ నీవు నమ్ముకున్న దేవుడు అలా కాదు కదా. నీవు నమ్ముకున్న దేవుడు తాను ఏదో అవసరం ఉన్నట్టు ఎవరి దగ్గర చెయ్యి చాపడు. మరి ఆయన నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎందుకు ఆయన ప్రేమ అర్థం కావడం లేదు?
ఎందుకు ఆయన్ని ఆరాధించడానికి అంత సంకోచిస్తున్నావు? ఆయన్ని ఆరాధించడానికి లోకానుసారమైన మనస్సు అడ్డుపడుతున్నప్పుడు ఎందుకు దాన్ని పక్కకు పెట్టలేకపోతున్నావు? ఒకరికి త్రాగుడు కానివ్వండి, మరొకరికి జోదం కానివ్వండి, పేకాట కానివ్వండి, ఏమండి కొట్లాట్లు కానివ్వండి, వ్యర్థమైన మాటలు కానివ్వండి, అవి ఏ సంబంధాలైనా సరే ఎందుకు ప్రభు కంటే ఎక్కువైపోతున్నాయి? ప్రభువు వెళ్ళిపోయేంత వరకు, నిన్ను వదిలేసేంత వరకు, ప్రభువు నిన్ను తిరస్కరించేంత వరకు ఎందుకు ఆ పాపాన్ని పట్టుకుని ఉండాలి? ఆయన నిత్యుడండి, నిత్యుడు. ఆయన నిత్యుడు, ఎప్పుడు నీతో ఉంటాడు. మనుషులు ఉంటారా? నీ అవసరం లేకపోతే వదిలిపోతారు, లేదా మరణం వచ్చినా వదిలిపోతారు. ఒక సహోదరమణి ఒక విషయం చెప్పిందండి. అది విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అదేంటంటే, ఒక స్త్రీ అంట చాన్నాళ్ళు వివాహం చేసుకోలేదంటండి. తన గతంలో జరిగిన ఒక పొరపాటు వల్ల చాన్నాళ్ళు వివాహం చేసుకోలేదు. ఎట్టకేలకు కరెక్ట్గా కరోనా వచ్చే ముందు పెద్దలతో యుద్ధం చేసి మరీ పెళ్లి చేసుకుందండి. కరోనాలో భర్త చచ్చిపోయాడంటండి. అంటే ఒకసారి ఆలోచించండి. స్థిరులు కాదు. డబ్బు ఎలా కరిగిపోతుందో మనుషులు కూడా అలా కరిగిపోతారు, వెళ్ళిపోతారు. కానీ ప్రభువు నిత్యుడు కదా. ఏమండి, ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, మరలా ఇదే సమయానికి నన్ను ఒంటరిగా వదిలేసి మీరు అందరూ వెళ్ళిపోరు? మట్టికి అప్పగించి మీరు వెళ్ళిపోరా? కానీ అక్కడ కూడా నీతో ఉండేది ఎవరో తెలుసా? ప్రభువే. కోసం ప్రభువుని నిర్లక్ష్య పెట్టడం. ఆయన నిత్యుడు, ఆయన పవిత్రుడండి. పరిశుద్ధత, యేసుక్రీస్తు ప్రభువారిలోనంత పరిశుద్ధత మనుషుల్లో ఉంటుందా? ఆయనంట పరిహాసానికి కూడా అబద్ధం ఆడలేడంట. మనం నిజం చెప్పలేమంట. ఆయన ఆడలేడు, మనం నిజం చెప్పలేము. ఒక సహోదరి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తితో ఏం చేస్తున్నావు అని అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తను చేస్తున్న పని కాకుండా ఇంకో పని ఏదో చెప్పిందండి. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నువ్వు చేస్తున్న పని చెప్పొచ్చు కదా. సపోజ్ ఏదో బుక్ చదువుతున్నానని చెప్పొచ్చు కదా. బుక్ చదువుతున్నానని చెప్పకుండా ఇంకోటి ఏదో ఎందుకు చెప్పేసావు? అది తప్పేముంది, చెప్పొచ్చు కదా అంటే, అవును కదా, పొరపాటున అలా జరిగింది. మనకు అబద్ధాలు మంచినీళ్ళు తాగినంత తేలిక. అవసరం లేకపోయినా అలవాట్లు వచ్చేస్తాయి. ఆవిడ అదే చెప్పింది, అలవాట్లు వచ్చేసింది అంది. అబద్ధం ఎలా వచ్చేసింది? అలవాట్లు వచ్చేస్తుంది. నిజమే, అవసరం లేకుండా అబద్ధాలు ఆడేస్తాం. అవసరం లేదు కానీ అబద్ధం చెప్తాం. మనకు అది తప్పు కాదు. కానీ ప్రభు అంట పరిహాసానికి కూడా ఎక్కడ దొరుకుతాడండి ఆయన? అలాంటి క్యారెక్టర్ ఎక్కడ దొరుకుతుంది? అలాంటి క్యారెక్టర్ కాదా సహోదరులను ఆకర్షించింది? అలాంటి క్యారెక్టర్ కాదా వేదికను అలంకరించిన పెద్దలను ఆకర్షించింది? ఆ క్రీస్తు క్యారెక్టర్ కాదా ఈ కాలనీలో ఉన్న ప్రతి హృదయాన్ని ప్రభువుకు దగ్గర చేసుకుంది, ఆకర్షించుకుంది? ఆయన క్యారెక్టర్ అంటే అబద్ధం ఆడలేదు. మీకు విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేస్తున్నప్పుడు నువ్వు రాజువా అని అడిగారండి. నువ్వు రాజువా అని అడిగితే అవును నీవన్నట్టే. ఎందుకు ఆ మాట అనాలి? అబ్బాయి సరదాగా అన్నాను అనొచ్చుగా. అనాల్సినవన్నీ అనేసి కింద ఒక ట్యాగ్ తగిలిస్తామండి. ఏంటో ట్యాగ్? ఊరికే సరదాగా, అంతే. ఇంక గొడవ అయిపోయింది అక్కడితో. ఊరికే సరదాగా అంటే ఇంకెవరేం చేస్తామండి? ఎవరేం చేయలేరు కదా. ఇంట్లోంచి వెళ్ళిపోని భర్తకి ఇంటేసి తీరా అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేసి ఎందుకు అల్లుడా అలా చేసావు అంటే సరదాగా అన్నాను, మీ అమ్మాయి వచ్చేసింది అన్నాడు అనుకోండి. గొడవ ఉందా అక్కడ? గొడవే లేదు అసలు. మా అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ బాబు, ఏమనుకోకని వదిలేసి వెళ్ళిపోతారు అత్తగారింట్లో. సరదాగా అంటే సరిపోద్ది. కానీ ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీవు రాజువా అన్నప్పుడు అవును నీవు అన్నట్టే. ఆయన నిజం చెప్పాడు కాబట్టే ఏమైపోయారు? సిలువుకి ఎక్కాల్సి. నేనేమనలేదు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారంటే, ఎలాగో దోషం లేదు కాబట్టి విడుదల చేయడానికి అవకాశం ఉంది కదా. కానీ ఆయన తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి కూడా అబద్ధం చెప్పలేదు. హింసను తగ్గించుకోవడానికి కూడా ఆయన అబద్ధం చెప్పలేదు. ఏమండి, ఆయన ఏ విషయంలో లోపం లేకుండా ఎంత చక్కగా జీవించడన్నది ఇదే. నిజంగా కంఠం మీదకి కత్తొచ్చేస్తే ఎంత నిజాయితీగా ఉన్న ఆ టైంకి ఏమో నాకు తెలియదు అంటామేమో పేతురు గారిలాగా, ఏమో నాకు తెలీదు
అంటామేమో, కానీ ప్రభువారికి నెక్స్ట్ ఏం జరుగుద్దో కూడా తెలుసుండి కూడా ఎస్ ఐఎమ్ ద కింగ్ అన్నాడండి. నిజం, అంత గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఆయన ఏమడిగాడు? ఆయన ఆరాధించాలంటే కొండల్లోకి వెళ్ళి లోయల్లోకి వెళ్ళి పద్మాలు తీసుకురమ్మన్నాడా? లక్షలాది విలువ చేసేటువంటి హోమాలు జరిగించమన్నాడా పాత నిబంధనలో చెప్పినట్లుగా? లేదే. కనీసం ఒక 1000 రూపాయలతో ఒక గొర్రె పిల్లని తీసుకురమ్మన్నాడా? లేదే. ఆయన ఏం చెప్పాడు? నీ మనసునివ్వి, నీకు 2 రూపాయలు ఉంటే 1 రూపాయి సహాయం చేయి, నువ్వు 2 రూపాయలు ఇచ్చేసినా నేనే నీ ఆస్తి. అంతే కదా ప్రభు చెప్పాడు. ఆయనకిమ్మని చెప్పలేదు. నీ తల్లి తండ్రిని సన్మానించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, దిక్కులేని వారికి నువ్వు ఆశ్రయముగా ఉండు. ఎంత మంచి క్యారెక్టర్ అండి! ఇలాంటి దేవుణ్ణి ఈరోజు మనం మట్టి కోసం వదిలేస్తున్నాం, మట్టి అయిపోయే మనుషుల కోసం వదిలేస్తున్నాం. ఏమండి, చచ్చిపోతే వదిలేసే బంగారం కోసం, సంబంధాల కోసం ప్రభుని వదిలేస్తున్నాం. ఆయన అరిషడ్వర్గాలను జయించాడండి. కామ, క్రోధ, మద, మోహ ఇవన్నిటిని ఆయన జయించేశాడండి. నిజంగా మనం మనుషులతో స్నేహం చేసినప్పుడు అసూయ పుట్టిందనుకోండి, ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారండి. క్రోధం పుట్టిందనుకోండి, పేక నొక్కి చంపేస్తారండి. చంపాలని కాదు, ఆ టైంలో నాకు తెలియలేదు, అనుకోకుండా పొడి చేశాను, అనుకోకుండా కొట్టేశాను అంటే క్రోధం వస్తే చంపేస్తారు, కోపం వస్తే వదిలేస్తారు. నిన్ను మోసం చేస్తే తమ ఎక్కువ లాభపడొచ్చు అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని అర్ధాంతరంగా తొక్కేస్తారు. లొంగిపోతారండి మనుషులు, చిరిగిపోతాయండి నోట్లు, కరిగిపోతుందండి బంగారం, పోతాయండి బంధాలు. కానీ అన్ని కాలాల్లో అన్ని విషయాలలో నిలిచేది ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు అసూయ లేదు, ఆయనకి నీ మీద ద్వేషం లేదు, ఆయన దేనికి లొంగడు. ఏదేమైనా నీతో ఉండగల సమర్థుడు. అందుకే ఆయన చాలిన దేవుడు. ఎవరండి ఆయన? చాలిన దేవుడు, నీకు సరిపోయే దేవుడు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడువని దేవుడు. అలాంటి దేవుడు ఆ రోజు మందస్వరూపంలో ఒక పెట్టె ఆకారంలో వాళ్ళ మధ్యకొచ్చి నివసిస్తే మనస్సునివ్వలేక వదిలేసుకున్నారండి. ఈరోజు క్రీస్తువారు బలియాగం ప్రత్యక్షంగా కనిపిస్తుంటే ఇప్పుడు అదే తప్పు, మనస్సివ్వలేక వదిలేస్తున్నారండి. ఆ రోజు ఆగిపోయినటువంటి ఆయన, వెళ్ళిపోయినటువంటి ఆయన ఆత్మ ఈరోజు వెళ్ళిపోతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారండి, మరలా నేను వస్తాను. ఎప్పుడొస్తానో తెలియదు, మరలా నేను వస్తాను. ఆయన వచ్చిన నీవు పోయిన సమయం అయిపోయినట్టే ప్రియమైన వాళ్ళారు. కాబట్టి పనికి రాని వాటి కోసం ప్రభువుని విడిచిపెట్టుకోకండి. పనికి రాని వాటి కోసం రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ప్రభువుకి మనసు ఇవ్వండి. పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మీకు చేయూతనిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు, మీకు పరలోకాన్ని ఇస్తాడు, నిత్యమైనటువంటి ఒక జీవితాన్ని మీకు ఇస్తాడు. ఆయనకు కావలసిందల్లా ఒక్కటేనండి, నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకో, నీ మంచితనాన్ని ఇతరులకు చూపించు. నిజంగా మరి ఈ తరంలో సుబ్రహ్మణ్యం అన్నయ్య ఇంకా అన్నయ్య గారితో పనిచేస్తున్నటువంటి మిగిలిన సహోదరులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి. మరి మీ అందరిని బట్టి ప్రభు మహిమపరచబడుతున్నాడు, చాలా సంతోషం. నిజంగా ఇలాంటి భక్తి ప్రతి తరంలో కూడా జరగాలి, అది చాలా మాదిరికరమైనది. నేను ప్రభువును బట్టి మిమ్మును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ అలాగే మీరు మనమందరం కూడా అలాంటి ఒక స్ఫూర్తి మిగిలిన వాళ్ళకి ఇచ్చే విధంగా బ్రతుకుదాం. మర్చిపోకండి, ప్రసంగ సారమైతే ప్రభువుని ఆరాధించవలసిన వేళలు నువ్వు ఆరాధించు. ప్రభువు వెళ్ళిపోతారు అంటే సమయం వెళ్ళిపోతుంది. సమయం వెళ్ళిపోయాక నువ్వు ఎంతగా వెతుకుదామన్నా దొరకదండి. పరమగీతాల్లో ప్రియురాలు ప్రియుడి కోసం కొండల్లో లోయల్లో వెతుకుతున్న ప్రియుడు కనిపించలేదంటండి. తలుపు తడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేసింది, అతగాడు వెళ్ళిన తర్వాత పరుగులు తీసింది, కానీ కనిపించలేదు. ఇదిగో ప్రభువు నీ హృదయం యొద్ద నుండి
తలుపు తట్టుచున్నాడు. వేగిరమే ఈ దినమందే మనం మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము. ప్రభు, చాలా విన్నాను, చాలా చూశాను, నన్నుగా కోరుకుంది నీవు మాత్రమే, నా పాడైపోయిన మనస్సును కోరుకుంది నీవు మాత్రమే అని ఆయన్ని ఘనపరుద్దాము. మన బ్రతుకులిచ్చి ఆయన్ను ఆరాధిద్దాము. వీలైన వారు ఒక్కసారి మోకరించండి, ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. దేవా తండ్రి, మేము ప్రభువా నాయన మిమ్మల్ని ఎన్నటికీ తీసుకురాలేము దేవా, మేము చేరలేమని మీరే మమ్మల్ని చేరుకున్నారు. ఆనాడు తండ్రి ఇశ్రాయేలీయుల విలువ తెలియక మిమ్మల్ని కోల్పోయారు దేవా. ఈరోజైతే ఎంతో సమీపంగా మాతో ఉన్నావు, పిలిస్తే పలికేంత దూరంలో ఉన్నావు దేవా. దేవా, మా శరీరమునే ఒక మందిరముగా, దేవా మా ఆత్మనే బలిగా, మా మనస్సునే బలిగా తండ్రి నాయన మార్చివేశావు ప్రభువా నాయన. మరి ఈ సత్యము తండ్రి నాయన, ఇదిగో దేవా తండ్రి, మాటల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా వెళ్ళింది. మరి తండ్రి, రక్షణ తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే రక్షణ పొందుకున్నట్లు సహాయం చేయండి. రక్షణ తీసుకుని మీకు దూరంగా మనస్సునివ్వకుండా కేవలం క్రియల వరకే చేస్తున్నారా, లేదా క్రియలు కూడా మర్చిపోయారా? అలాంటి వారి హృదయాన్ని మరొక్కసారి తట్టి మేల్కొల్పి నిలవపెట్టండి దేవా. అలాగే ప్రభువా, ఈ యొక్క ప్రాంతంలో తండ్రి మాదిరికరంగా సేవ చేస్తున్నటువంటి ఒక స్ఫూర్తిని ప్రభువానైనా పంచిపెడుతున్నటువంటి మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇంకా బలపరచండి, మరింతగా బలపరచక్యత ప్రేమ ఎంతో మధురమైనది ప్రభువా. ఈ మధురానుభూతి తండ్రి అనేక సంవత్సరాల పాటు ఉన్నట్లు దేవా, అన్నయ్య గారితో నాకు ఇచ్చినటువంటి ఈ ప్రయాణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇలాగే దేవా, మేమందరము కలిసి తండ్రి నాయన మీ కృపలో వర్ధిల్లాగా మీ కృప దయచేయండి. ఎవరైతే మోకరించి దేవా వారి హృదయం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నప్పటికీ ఇవ్వలేక మదన పడుతున్నారు దేవా, దయచేసి మీ సహాయం వారికి ఉంచి స్థిరపరిచి బలపరిచి ఈ తరంలో నిజమైన ఆరాధన జరిగించేవారుగా ఉన్నట్లుగా దయచేసి సహాయము చేయమని ప్రాధేయపడుతూ దేవా, ఈ ప్రార్థనను దేవా సహోదరులు చేస్తున్నటువంటి ఈ పరిచర్యను దేవా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనులు అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి. ప్రియమైన దేవుని, ఇప్పుడు వరకు చెల్లెమ్మ మన హృదయాన్ని, మన మనస్సును దేవునికి ఇవ్వాలి. మనం చేసే పని ఒకటే కాదు, దేవుడికి నచ్చేటట్టు మనం బ్రతకాలి. నిజంగా మనం ఆయనకి నచ్చేటట్టు బ్రతకకుండా ఎన్ని చేసినా కూడా ఉపయోగము ఉండదు. ప్రియమైన వారలరా, చక్కని విషయాలు తెలియజేసిన చెల్లెమ్మకు ప్రభుపేట వందనాలు. నిజంగా మేము కూడా మండపేట కరోనాలో ఆ పరిస్థితుల్లో చెల్లి ద్వారా కూడా చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. తను ఆత్మీయంగా ఎంత కష్టపడిందో తెలుసు. రాజమండ్రి ప్రాంతం నుంచి సండే స్కూల్ చెప్పడానికి, చంటి పిల్లలకు చెప్పడానికి ఎంతో ప్రయాసపడి తన నుంచి కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. అలా ఉన్నతగుతున్న కుమార్తె కోసం, చెల్లెమ్మ కోసం ప్రార్థన చేయండి. ఒక 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. భోజనాలు పరిచర్య నిమిత్తం మీరు ఇచ్చే కానుకను దానికే వాడాలని సహోదరులు మేము ఆలోచించాం. ఇప్పుడు కానుకలు పడుతుండగా ప్రసన్న ఒక పాట పాడతాడు. తర్వాత ఒక 5 నిమిషాలు సహోదరులు మమ్మల్ని ప్రేమించి